హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ఈ మధ్య మనం చూసుకుంటే అటు ఏపీ కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఎండల తీవ్రత అన్నది చాలా రోజుకి పెరుగుతూనే ఉంది. గత 2-3 రోజుల నుంచి ఏంటంటే మనకి ఎండల తీవ్రత 45 డిగ్రీస్ నుంచి 50+ డిగ్రీస్ వరకు కూడా పెరిగిన ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లేటెస్ట్గా వెదర్ రిపోర్ట్స్ కూడా మనకి ఏంటంటే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రానున్న 2-3 రోజుల్లోని ఈ వాతావరణం అన్నది ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే 50 డిగ్రీస్ ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మన ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అవసరం ఉంటేనే ఇళ్ళ నుంచి బయటికి రండి. ప్రతి ఒక్కరు కూడా మనకి చాలా అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రావద్దు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాము వడగాలులు వడదెబ్బలు తగిలి దగ్గర ఒక 10 మంది వరకు మనకి ఏపీ తెలంగాణలోని ఈ వడదెబ్బ తగిలి చనిపోవడం అయితే చూసాము. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు స్కూల్స్కి వెళ్తూ ఉన్నా లేకపోతే మిట్ట మధ్యాహ్నం మీరు తీసుకొస్తూ ఉంటారు కదా, లేకపోతే ఆఫీసులకు వెళ్తూ ఉన్నా సరే మనం ఏంటంటే బేసిక్స్ బాగా ఫాలో అవ్వాలన్నమాట. ఎండ పర్వాలేదులే అని అనుకున్నాం అనుకోండి, మళ్ళీ మనమే దెబ్బతింటాము. ఇలాగ వడదెబ్బ తగలడం వల్ల మనకి అధికంగా వామిటింగ్స్ అవ్వడం, సివియర్ హెడేక్ రావడం, మోషన్స్ అవ్వడం, దాని తర్వాత బాడీ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయి చనిపోయినంత వరకు కూడా తీసుకెళ్తుందన్నమాట. కాబట్టి అస్సలు లైట్ తీసుకోవద్దు. ఎవరైనా సరే అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రాకండి ఇళ్ళ నుంచి. ఒకవేళ మీరు వచ్చినా సరే ఒక 3 థింగ్స్ అయితే మీరు ఖచ్చితంగా క్యారీ చేయండి. ఒకటి అంబ్రిల్లా, ఇంకొకటి వాటర్ బాటిల్, వెరీ ఇంపార్టెంట్. వాటర్ బాటిల్ అనేది మీరు క్యారీ చేయండి. అందులో సబ్జీ గింజలు వేసుకోండి. మీ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఏంటంటే వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. అండ్ అమ్మాయిలు మీరు కూడా ఈ స్కార్ఫ్లు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా క్యారీ చేయండి. చక్కగా మీరు తల దగ్గర నుంచి మొత్తం కూడా వేర్ చేయండి. ఉక్కపోస్తుందని కానీ లేకపోతే గాలి ఆడడం లేదు కానీ మీరు అలా వదిలేశారనుకోండి, డైరెక్ట్గా ఆ సూర్యకిరణాలు అన్నవి మీ తల మీద పడి ఓవర్ హీట్ బాగా హీట్ అయిపోయి మీకు హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వామిటింగ్స్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 to 3 డేస్ వరకు ఇట్లాంటివన్నీ కూడా పాటించాలి. అబ్బాయిలు కూడా అస్సలు రిస్క్ చేయకండి. హ్యాట్ పెట్టుకోండి లేదా అంబ్రిల్లా వేసుకోండి. ఎవరు కూడా సిగ్గుగా ఫీల్ అవ్వద్దు, షైగా ఫీల్ అవ్వద్దు. ఈ మధ్యలో ఏంటంటే మనం ఏంటంటే ఒక గొడుగు పట్టుకోవాలన్నా సిగ్గుగా ఫీల్ అయిపోతాం క్యారీ చేయాలంటే, లేదా బరువుగా ఫీల్ అవుతాం, అబ్బాయి ఎవరు క్యారీ చేస్తారులే అని చెప్పి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనకి ఏంటంటే వెదర్ రిపోర్ట్స్ వచ్చినాయి. అండ్ దీనికి సంబంధించి కూడా మనకి కొంచెం సర్వే కూడా జరుగుతూ ఉంది. జనాలు ముఖ్యంగా ఈ పనులు చేసే వాళ్ళు కానీ బయట షాప్స్ నడిపే వాళ్ళు కూడా అమ్మ ఎండల్లోని దయచేసి కూర్చోవద్దు, కస్టమర్ వస్తేనే మీ షాప్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఎక్కడైనా నీడ ఉన్న ప్రదేశాలు చెట్లు ఉన్న ప్రదేశాల్లోనే వెళ్ళి కూర్చోండి. మళ్ళీ మీకు వడదెబ్బలు తగిలినా మళ్ళీ ఇట్లాంటివన్నీ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా నేను చెప్పినట్టు ఈ 3 ఐటమ్స్ అయితే క్యారీ చేయండి. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ మనం చూస్తున్నాము ఎండ తీవ్రత బాగా పెరిగింది, బయటకు కూడా రాలేని పరిస్థితులు. ఈ వేడి వల్ల మనకి ఫేస్ మండడం కానీ బాగా డీహైడ్రేట్ అయిపోవడం, చెమట బాగా పట్టడం, అసలు ఓపిక లేకపోవడం, ఇట్లాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తాయి. అస్సలు లైట్ తీసుకోవద్దు, సరేనా? సో డెఫినెట్గా ఈ నేను చెప్పినవి అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ జనాలు కూడా బయటికి రావడం అనేది తగ్గించండి. అత్యవసరమైతేనే రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.